40 ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేస్తే ఇవాళ తమకు అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ప్రజలే తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ రెబెల్స్ కు మద్దతుగా ప్రచారం చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడి హస్తం గుర్తు ఎత్తుకుపోయారని, అందుకే తమ కాంగ్రెస్ రెబెల్స్ కు వచ్చిన యాపిల్, ఎయిర్ కండిషనర్ గుర్తులు పెట్టుకుని ప్రచారం చేస్తున్నామని చెప్పారు జీవన్ రెడ్డి. ఇన్నేళ్ళైనా మిమ్మల్ని నమ్ముకొని నేనున్నా, నన్ను నమ్ముకొని పెద్దలున్నాడు, నన్ను నమ్ముకొని బొల్లిశేఖర్ ఉన్నాడు. మా దుర్గన్న అయితే పుట్టు కాంగ్రెస్ ఆయన 4 సార్లు కౌన్సిలర్ అయిండు. ఈసారి జనరల్ అయిందని చెప్పిన సాజిద్ పట్టవారికి ఏదో చేస్తే ఈ దుర్గయ్య చెప్పాడు అయిండు ఆయన చెప్పిన మేము ఇస్తామా? గుర్తు కాదు తల్లి, మీకు ఎవడు పని చేస్తాడు, ఎవడు ఇన్నేళ్ళు మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడు. ఇలా మా కాంగ్రెస్ పార్టీ దొంగలు పడ్డట్టు ఏదైతుందో అని గుర్తెత్తుకపోయాడమ్మా. నీ సంవత్సరాలు నువ్వు సక్కగా చేసుకో, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నాయి. పెద్దలు ఇన్నేళ్ళు జెండా పట్టుకొని మోస్తే వాడిని గుర్తెత్తుకపోతే వాడు ఎక్కడ దిక్కులేక అదేదో యాపిల్ పట్టుకొచ్చుకున్నావా. శేఖర్ బాబు పిల్లవాడు రిక్షా తొక్కున్నాడు, రిక్షా తొక్కిందమ్మా. వాడు దళిత బంధాడు పేరుసారి అట్లా 10 లక్షలు తొప్పిండు. కారు గుర్తు అని చెప్పి మా దుర్గానంద పోటీ చేసిండు. ఇప్పుడు వాడు చేయి పట్టుకో ఇక దుర్గాన్ని కూడా వెళ్ళగొట్టిండు. ఇంత బాబా ఉంటుందమ్మా. మొదటి మన నీళ్లు పెద్దలు లత 33వ వార్డు, 16వ వార్డు మన బొల్లిశేఖర్ అన్న, 34 మా దుర్గన్న, సాజిద్ పట్ల పాపం. మనకి ఏ ఆపద వచ్చినా నేను నిలబెట్టు, నేను తల్లి అని మీరు ఎక్కడికైనా పోయినా పట్టణం పోనీ ఎక్కడ పోనీ ఏదన్నా అయితే మీది ఎక్కడ చేత ఆ చివరిడు ఉన్నాడా అడుగుతున్నాడు. ఇక నా చేయి కొట్టేసినట్టు ఆడేవుడు వచ్చి దొరగారి కాళ్ళ కడబడి ఉండు అని చెప్పంటే నా దొరగారి కాలు పట్టుకోమంటావా? చెప్పు నా వాంటు నేను చూడు తల్లి మీ దయ. నేను ఎక్కువ చెప్పి ఉర్రైతే శక్తి లేదు నాకు ఈడు పడ్డదవ్వా. నాకు జరిగే అవమానాలకు ఏదైతుందో నిజంగా చెప్తున్నా. నేను ఎవడు రావద్దు ఈ రోడ్డు మీదకి. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం అవుతుంటే నేను చూడలేక రోడ్డు మీదకి వచ్చిన.